ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇన్‌స్టంట్ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గంజి పెట్టుకొని అందులో మనం వాటర్ ఏసుకొని అందులో పాస్తా ఏసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునేటప్పుడునే అందులో సాల్ట్, ఆయిల్ కూడా వేసుకోవాలి. 90% కుక్ చేసిన తర్వాత అయితే వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర ఇంకా మీరు కావాలంటే వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత అందులోనే మనం సాల్ట్, కారం అండ్ మసాలాలన్నీ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్, పాస్తా మసాలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తాను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, లాస్ట్‌కి అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.